వెల్కమ్ టు 9 వైబ్స్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో పెట్టాలంటూ చేసిన ప్రతిపాదనపై కాంగ్రెస్ మంత్రులు మాటల దాడులు సాగిస్తున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూలే విగ్రహం ఎందుకు పెట్టలేదని అప్పటి సీఎం అడ్డుకున్నారా లేక స్పీకర్ అడ్డుకున్నారా అంటూ మంత్రి శ్రీధర్ బాబు నిన్న కవితను నిలదీశారు. పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి కోసం పూలే విగ్రహం పేరుతో కవిత రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ బుధవారం గాంధీ భవన్ లో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం కవితపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ కు అప్పుడు పూలే ఎందుకు గుర్తు రాలేదు అంటూ ప్రశ్నించారు. కవిత లిక్కర్ కేసులో బిజీగా లేనట్టున్నారని అందుకే కొత్త నినాదం ఎత్తుకున్నారని ఎద్దేవా చేశారు. కవిత నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. ముందు మీ బీఆర్ఎస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీలకు పదవులిచ్చాక సామాజిక న్యాయం గురించి మాట్లాడాలని కవితకు హితవు చెప్పారు. అసెంబ్లీ మండలి ప్రాంగణాలపై అధికారాలు స్పీకర్ చైర్మన్లకు ఉంటాయన్న సంగతి తెలుసుకొని మాట్లాడాలన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా కులగణన చేస్తామన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.